ఓకే. గుడ్ ఈవినింగ్. మార్నింగ్ మనం వైబ్రేషన్ ఆఫ్ బార్స్ డిస్కస్ చేసాం కదమ్మా! ఇప్పుడు మనం వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ కంటిన్యూ చేద్దాం. ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. నా వాయిస్ వినిపిస్తుందా? Yes, sir. ఓకే. తర్వాత ఇంకో విషయం చెప్పండి. నేను ప్రతి లెసన్ చెప్పే ముందు కొన్ని యూట్యూబ్ లింక్స్ షేర్ చేస్తున్నాను. అంటే కాన్సెప్ట్స్ కొన్ని వినాలని. సో, విన్నారమ్మా ఇందాక స్ట్రింగ్స్ సంబంధించి స్లోమో వీడియో ఒకటిను, టింబర్ సంబంధించి ఒక వీడియో పెట్టాను. చూసారు కదా? ఓకే. చూసాం సార్. ఓకే. ఎందుకంటే దే ఆర్ ది ప్రీ రిక్విజిట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రెసిపీ తయారు చేయాలంటే ఫస్ట్ మనకి ఇంగ్రీడియంట్స్ కావాలి కదా! అలాగే ప్రతిదీ మనం ఇలా డిస్కస్ చేస్తే అర్థమైపోదు. ఎస్పెషల్లీ సైన్స్ లాంటి సబ్జెక్ట్‌లో మనం కొంత ఇమాజిన్ చేసుకోగలగాలి. అలాంటి యానిమేషన్స్ మనం చూసినప్పుడు కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో, కమింగ్ టు వైబ్రేటింగ్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్‌లో వైబ్రేషన్స్ ఎప్పుడు కూడా ఫండమెంటల్‌గా ట్రాన్స్‌వర్స్ మోడ్‌లోనే వస్తాయి. ఓకే. ఒక స్ట్రింగ్‌కి కొంచెం టెన్షన్ ఇచ్చి, అంటే కొంత వెయిట్ సస్పెండ్ చేసి, టెన్షన్‌లో ఉన్న స్ట్రింగ్‌ని మనం ప్లగ్ చేసినప్పుడు ఇట్ వైబ్రేట్స్. జనరల్లీ ఇట్ వైబ్రేట్స్ ఇన్ ట్రాన్స్‌వర్స్ మోడ్. ఓకేనా? ఇక్కడ బ్యూటీ ఏంటంటే, మార్నింగ్ నేను అన్నాను, స్ట్రింగ్ వైబ్రేట్ అయ్యేది ట్రాన్స్‌వర్స్ మోడ్‌లో. బట్ ద సౌండ్ ఇట్ జనరేట్స్ ఈస్ ఎ లాంగిట్యూడినల్ వేవ్. ఓకే. ఎందుకంటే స్ట్రింగ్ ట్రాన్స్‌వర్స్ మోడ్‌లో వైబ్రేట్ అయినా కూడా ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చుట్టూ ఉన్న ఎయిర్ మాలిక్యూల్స్ కి జరిగినప్పుడు ద ఎయిర్ మాలిక్యూల్స్ న్యాచురల్లీ వైబ్రేట్ ఇన్ లాంగిట్యూడినల్ మోడ్. ఇన్ అదర్ వర్డ్స్ కంప్రెషన్స్, రేర్ఫాక్షన్స్ వస్తాయి, ప్రెజర్ వేరియేషన్స్. సో దట్స్ ఎ లాంగిట్యూడినల్ వేవ్. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు ఏం తీసుకున్నా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, గిటారు, స్ట్రింగ్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదమ్మా, ఇలాంటివి ఎవరైనా ప్లే చేసే వాళ్ళు ఉంటే ఈ లెసన్ ఒక జాయ్ వాళ్ళకి. ఓకే. సో అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఏం చేస్తుందంటే, a transverse vibration of the string is inducing a longitudinal sound wave. ఓకేనా? విచ్ ఈస్ సూదింగ్ టు అవర్ ఇయర్స్. మెలిఫ్లస్ గా ఉంటుంది కదా. సో స్ట్రింగ్ అనేది టెన్షన్ లో ఉన్నప్పుడు దాన్ని ప్లగ్ చేస్తే ఇట్ వైబ్రేట్స్. ఓకే. ఏ మోడ్ లో? ట్రాన్స్ఫర్స్ మోడ్ లో. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోకండి. వైబ్రేషన్ మోడ్స్ బేసిక్ గా లాంగిట్యూడినల్, ట్రాన్స్ఫర్స్. లాంగిట్యూడినల్ అంటే ఏం చెప్పాను నేను? along the length, parallel to the length vibrations అయితే లాంగిట్యూడినల్, పర్పెండిక్యులర్ టు ద లెంగ్త్, టీ అంటే ట్రాన్స్వర్స్. ట్రాన్స్వర్స్ మీన్స్ నేను డయాగ్రామ్ లో కూడా చూపించాను చూడండి. ట్రాన్స్వర్స్ అంటే 90 degrees అని అర్థం. సో పర్పెండిక్యులర్ అని అర్థం. సో లెంగ్త్ కి పర్పెండిక్యులర్ గా వైబ్రేషన్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్. ఓకే. సో ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ స్ట్రింగ్ లో వచ్చినప్పుడు మ్యాథమెటిక్స్ ఏంటి, ఆ వేవ్ యొక్క ఈక్వేషన్ ఏంటి, దాని సొల్యూషను, ఆ వేవ్ ప్రాపగేట్ అవుతున్నప్పుడు దాని వెలాసిటీ ఎంత, అది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పింది వైబ్రేషన్స్ పర్పెండిక్యులర్ టు వేవ్ ప్రాపగేషన్. సో వేవ్ ప్రాపగేట్ అయ్యే డైరెక్షన్ కి ఆర్ ది లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ కి పర్పెండిక్యులర్ గా వైబ్రేషన్స్ ఉంటాయి. మనం ఇందాక అనుకున్న ఎగ్జాంపుల్ లో భాగంగా ఒక స్నేక్ యొక్క మూవ్మెంట్ ని మనం ట్రాన్స్వర్స్ వేవ్ అనుకోవచ్చు, ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఓకే. మీరు ఆ స్లోమో వీడియోస్ కనుక చూస్తుంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది. మీరు స్ట్రింగ్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్ ఏది తీసుకున్నా సరే ఒక స్ట్రింగ్ ఉండదు, 3, 4 ఆర్ 5 స్ట్రింగ్స్ కూడా ఉంటాయి కొన్నిటికి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఐడెంటికల్. ఒక్కో స్ట్రింగ్ కి ఒక్కో థిక్నెస్ ఉంటుంది, అంటే లీనియర్ డెన్సిటీ మారుతుంది. లీనియర్ డెన్సిటీ మారినప్పుడు ఒక స్ట్రింగ్ ని ప్లగ్ చేస్తే ఒక నోట్ వస్తే, అంటే లో నోట్, హై నోట్ అంటాం కదా, ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఇక్కడ మనకి వేరియేషన్ ఎక్కడ వస్తుంది? ఫ్రీక్వెన్సీలో వేరియేషన్ వస్తుంది. అవే నోట్స్. ఓకేనా? సో సన్నగా ఉన్న స్ట్రింగ్ ని ప్లగ్ చేసినప్పుడు హై ఫ్రీక్వెన్సీ నోట్ వస్తుంది. అదే లావుగా ఉన్న స్ట్రింగ్ ని ప్లగ్ చేసినప్పుడు లో ఫ్రీక్వెన్సీ నోట్ వస్తుంది. సో స్కిల్ ఆఫ్ ది మ్యూజిషియన్ ఈజ్ ఆల్ అబౌట్ చేంజింగ్ ది ఫ్రీక్వెన్సీ జనరేటెడ్ బై చూసింగ్ ది అప్రాప్రియేట్ స్ట్రింగ్. మళ్ళీ ఒక స్ట్రింగ్ ని ఎక్కడ ప్లగ్ చేసామనే దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఓకేనా? సో ఇదంతా పక్కా సైన్స్ అండి. సో మనం యాజ్ ఫిజిసిస్ట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ హౌ దట్ mellifluous మ్యూజిక్ ఈస్ జనరేటెడ్ బై ప్లకింగ్ ఆఫ్ స్ట్రింగ్స్. ఓకే. ఇక్కడ ఒక ఈక్వేషన్ రాసాను చూడండి. ఒక ట్రాన్స్వర్స్ వేవ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ప్రాపగేట్ అవుతుంటే, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే టువర్డ్స్ రైట్ సైడ్ అనుకోండి, దాని యొక్క ఈక్వేషన్ ని మనం ఎలా రాస్తామంటే మైనస్ లో రాస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ విటి. ఓకే.
సో f of x minus vt indicates a wave propagating along positive x-axis, whereas f of x plus vt ప్లస్ వచ్చింది కదా, సో రివర్స్ లో తీసుకోండి. దిస్ రిప్రజెంట్స్ ఎ వేవ్ ప్రాపగేటింగ్ అలాంగ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, సో ఈ ఆపోజిట్ గా ఉన్నది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం వైబ్రేషన్స్ ఆఫ్ బార్స్ లో లాంగిట్యూడినల్ వేవ్ ఈక్వేషన్ ఒకటి చూసాం, ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్ చూసాం. ఓకేనా, సో ఇక్కడ మనం స్ట్రింగ్ లో వచ్చే వైబ్రేషన్స్ ట్రాన్స్వర్స్ కాబట్టి ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్ ఏంటి అంటే డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ బై ఎం డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్. నేను లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ అనే బార్ కి సిమిలర్ ఈక్వేషన్ రాస్తాను చూడండి. డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై బై రో డో స్క్వేర్ వై బై సారీ ఇక్కడ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ కదా, నెక్స్ట్ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్. ఇదేంటిది? లాంగిట్యూడినల్ వేవ్ ఈక్వేషన్ ఇన్ ఏ బార్. సిమిలర్ ఈక్వేషన్ ఇప్పుడు ట్రాన్స్వర్స్ వేవ్ ఈక్వేషన్ ఇన్ ఏ స్ట్రింగ్ రాస్తే ఏమని ఉంది చూడండి. డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ బై ఎం డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్. సో రెండు ఈక్వేషన్స్ ని కంపేర్ చేస్తే నేను పొద్దున్న జనరల్ వేవ్ ఈక్వేషన్ రాసినప్పుడు ఇక్కడ వి స్క్వేర్ ఉంటుందని చెప్పాను కదమ్మా. సో వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? ఈ కేసులో అయితే స్ట్రింగ్ కి యంగ్స్ మాడ్యులస్ డెన్సిటీ ఉండవు కదా, అబ్సర్డ్ అది. స్ట్రింగ్ కి టెన్షన్ ఉంటుంది, ఎంత టెన్షన్ లో స్ట్రింగ్ ఉంది, ఎంత వెయిట్ సస్పెండ్ చేసాం. టెన్షన్ అంటే ఏంటి? టెన్షన్ కి యూనిట్స్ ఏంటో చెప్పండి ఎవరైనా. టెన్షన్ యూనిట్స్, టెన్షన్ ఇన్ ఏ స్ట్రింగ్ న్యూటన్స్ కదా. టెన్షన్ అంటే నథింగ్ బట్ ఎలా వస్తుందండి, మీరు ప్రాక్టికల్ చేసినప్పుడు క్యాలిక్యులేషన్ ఎలా చేసి ఉంటారు? టీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఎం అంటే ఆ స్ట్రింగ్ కి సస్పెండ్ చేసిన వెయిట్, అది 1 kgయా 2 kgయా టైమ్స్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో టెన్షన్ ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ఫోర్స్. సో న్యూటన్స్ అనమాట టెన్షన్ కి యూనిట్. సో ట్రాన్స్వర్స్ వేవ్, ఒక స్ట్రింగ్ లో ప్రాపగేట్ అవుతున్న ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క వెలాసిటీ ఇట్ ఈస్ గివెన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై ఎం. ఇక్కడ వి స్క్వేర్ ఎంత వస్తుంది? టీ బై ఎం కదా, వి స్క్వేర్ ప్లేస్ లో టీ బై ఎం ఉంది కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు ఎంత? రూట్ ఆఫ్ టీ బై ఎం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఓకే, ఒక స్ట్రింగ్ లో టెన్షన్ నేను క్వాడ్రపుల్ అంటే 4 times ఇంక్రీజ్ చేశాను. వాట్ హ్యాపెన్స్ టు ది వేవ్ వెలాసిటీ? 2 times తగ్గడం కాదండి, పెరుగుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ కదా. 4 times కనుక టెన్షన్ పెంచితే 2 times వెలాసిటీ పెరుగుతుంది, అంతేగా. స్క్వేర్ రూట్ అంటే వి అనేది ట్రాన్స్వర్స్ వేవ్ వెలాసిటీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ టెన్షన్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్. అండ్ ఇక్కడ ఎం అంటే మాస్ కాదమ్మా. చాలా మంది ఎం అంటే మాస్ చూసిన ఎం అనుకుంటాం, అందుకే మనం వేరే లెటర్ వాడతాం. ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ టీ బై మ్యూ అని వాడితే అప్రాప్రియేట్ గా ఉంటుంది. ఇక్కడ ఎం అని నేను వాడినా లేకపోతే జనరల్ గా మ్యూ అని వాడుతున్నాం కదా, దాన్ని లీనియర్ డెన్సిటీ అంటారు. లీనియర్ డెన్సిటీ అంటే ఏం లేదు, లీనియర్ డెన్సిటీ. సో మాస్ పర్ యూనిట్ లెంగ్త్. టెన్షన్ ఇప్పుడు స్ట్రింగ్ ఉందండి, స్ట్రింగ్ కి కొంత బరువు ఉంటుందా లేదా? ఈవెన్ దో తక్కువైనా బరువు ఉంటుందని, ఆ బరువుని మనం క్యాపిటల్ ఎం అనుకోండి. ఓకేనా. సో స్మాల్ ఎం ఎలా వస్తుంది అంటే స్మాల్ ఎం కానీ లేకపోతే మ్యూ అని కానీ ఎలా వస్తుంది? క్యాపిటల్ ఎం బై ఎల్. క్యాపిటల్ ఎం అంటే ఏంటి? ఇక్కడ ఆ స్ట్రింగ్ యొక్క బరువు, ఎల్ అంటే ఆ స్ట్రింగ్ యొక్క లెంగ్త్. సో లీనియర్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ ది మాస్ పర్ యూనిట్ లెంగ్త్. ఓకేనా. సో అది ఇక్కడ ఎం. నేను ఇప్పుడు ఈ డెరివేషన్స్ లో లేకపోతే ఈ ఫార్ములాస్ అన్నిట్లో స్మాల్ ఎం రాసినా కూడా దట్ ఈస్ నాట్ మాస్, దట్ ఈస్ లీనియర్ డెన్సిటీ. లీనియర్ డెన్సిటీకి యూనిట్స్ చెప్పండి ఎవరన్నా ఇన్ ఎస్ఐ సిస్టమ్. లీనియర్ డెన్సిటీకి యూనిట్స్ వెరీ గుడ్, కిలోగ్రామ్స్ పర్ మీటర్. అదే జనరల్ గా సిజిఎస్ లో మనం ల్యాబ్ లో చేసేది అయితే గ్రామ్స్ పర్ సెంటీమీటర్ అంటాం. ఓకే, సో ఎం అంటే లీనియర్ డెన్సిటీ అని గుర్తుపెట్టుకోండి అన్న. సో ఇప్పుడు వేవ్ వెలాసిటీకి ఫార్ములా ఐడియా వచ్చింది కదా. వేవ్ వెలాసిటీ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై ఎం, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ.
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ m విచ్ ఈస్ లీనియర్ డెన్సిటీ. ఓకే, సో వెలాసిటీ అర్థమైంది కాబట్టి ఇక్కడ రాశాను నేను. T అంటే టెన్షన్, m అంటే లీనియర్ డెన్సిటీ. తర్వాత నేను మార్నింగ్ అన్నట్టుగా ఎవ్రీ వేవ్ ఈక్వేషన్ హ్యాజ్ అ సొల్యూషన్. ప్రతి వేవ్ ఈక్వేషన్ కు సొల్యూషన్ ఉంటుందిగా. లాంగిట్యూడినల్ లో అయితే ఒక ట్రైన్ ఈక్వేషన్ రాశాం కదా, a1 sin a2 sin అలాగే a1 cos a2 cos అని ఒక ట్రైన్ ఈక్వేషన్ రాసాం. అలాగే ట్రాన్స్వర్స్ వేవ్ కి వేవ్ ఈక్వేషన్ రాసాం కదా పైన, దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఏంటా సొల్యూషన్ అంటే దానికి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. ప్రతి ఫామ్ తెలియాలి, ఎందుకంటే ప్రాబ్లంలో వాడు ఏ ఫామ్ లో ఇస్తాడో న్యూమరికల్ ప్రాబ్లం తెలియదు. సో అప్రాప్రియేట్ ఫామ్ మనం తీసుకొని కంపేర్ చేసుకుని ఏ కాన్స్టెంట్ అడిగాడో అది కడతాం. ఓకేనా? సో జనరల్ గా మనం రాసేది ఆబ్వియస్ గా రాసే ఫార్మేట్ ఏంటి మీకు తెలిసిందే, y ఈక్వల్స్ a sin kx మైనస్ ఒమేగా t. ఇదొక ఫార్మేట్, ఇదొక mathematical representation of the displacement of a transverse wave. Okay, so y equals a sin kx minus omega t. ఇక్కడ a అంటే ఏంటో చెప్పగలరా ఎవరన్నా? a అంటే ఏంటండి? amplitude sir. వెరీ గుడ్. ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా మీకు. సింపుల్, డాంప్డ్ అన్ని చూసారు కదా. సైన్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది యాంప్లిట్యూడ్. k అంటే చెప్పాను కదా, వేవ్ వెక్టర్ ఆ ప్రాపగేషన్ కాన్స్టెంట్ k విచ్ ఇస్ గివెన్ బై 2π బై లాండా. ఓకేనా? ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, టీ అంటే ఆఫ్ కోర్స్ టైం. దీన్ని ఇంకో ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే ఇంకో ఫామ్ అంటే ఇదేమి డిఫరెంట్ ఏం కాదు, ఇదే ఫామ్ ని ఇంకోలా రాస్తున్నాం అంతే. ఏ సైన్ 2π స్మాల్ టీ బై క్యాపిటల్ టీ మైనస్ ఎక్స్ బై లాండా రాయొచ్చు. లేకపోతే y ఈక్వల్స్ ఏ సైన్ 2π బై లాండా కామన్ తీసేసి విటి మైనస్ ఎక్స్ అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఆల్ ఆర్ ఈక్వివాలెంట్, బట్ it is important to remember all the three things because depending on the structure of the equation which is given in the numerical problem, we choose the appropriate thing. ఈ మూడిట్లో ఏ ఫామ్ లో ఉంటే న్యూమరికల్ ఈక్వేషన్ దాన్ని తీసుకొని మనం కడతాం. ఏదో ఈక్వేషన్ ఇస్తారు, యాంప్లిట్యూడ్ ఎంత అంటారు. యాంప్లిట్యూడ్ ఎలా అయినా చెప్పేయచ్చులేండి. కొన్ని సందర్భాల్లో k అడగకుండా లాండా అడుగుతారు. అప్పుడు k లో ఉన్న ఈక్వేషన్ తీసుకోకూడదు, 1 తీసుకోకూడదు, నెక్స్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ సెకండ్ది కానీ థర్డ్ది కానీ. సో మనం అప్రాప్రియేట్ గా ఏది కావాలో తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, ఒక స్ట్రింగ్ ని వైబ్రేట్ చేసినప్పుడు ఇన్ విచ్ మోడ్ డస్ ఇట్ వైబ్రేట్ చెప్పండి. ఏ మోడ్? ట్రాన్స్ఫర్స్ కదా, ట్రాన్స్ఫర్స్ మోడ్ లో వైబ్రేట్ అవుతుంది. మీరు వీడియోలో కూడా చూస్తుంటారు కదా, పాము లాగా కదులుతుంది వేవ్ మోషన్, స్లో మోషన్ లో. సో ట్రాన్స్ఫర్స్ వేవ్ యొక్క వెలాసిటీ ఎంత ఒక స్ట్రింగ్ లో? Root over T by M. Is equal to root of T by M. రూట్ ఓవర్ టీ బై ఎన్. ఓకే, సో టెన్షన్ ని 4 times పెంచితే వెలాసిటీ డబుల్ అవుతుంది, 9 times పెంచితే 3 times పెరుగుతుంది. ఈ డిపెండెన్సీ గుర్తుపెట్టుకోండి. తర్వాత జనరల్ ఫార్మ్ అవుట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎం అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ మాస్ ఆఫ్ ద స్ట్రింగ్, ఇట్ ఈస్ ద లీనియర్ డెన్సిటీ ఆఫ్ ద స్ట్రింగ్ విచ్ ఇస్ గివెన్ బై మాస్ పర్ యూనిట్ లెంగ్త్. ఓకే, నెక్స్ట్ జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకసారి అడిగారు, డిస్ప్లేస్మెంట్ కర్వ్ కనుక మనం గీస్తే పార్టికల్ వెలాసిటీ ఎంత ఉంటుందంటే వేవ్ వెలాసిటీ మల్టిప్లైడ్ బై స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కర్వ్. ఓకేనా? ఇది ఒక ఈక్వేషన్ లాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత స్ట్రింగ్స్ మనం డెరివేషన్ చేస్తున్నప్పుడు, అంటే మనకు ఏదైతే థియరీలో మనం నేర్చుకొని ఉంటాం కదా, వేవ్ ప్రాపగేషన్ అలాంగ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అని ఆ కాన్సెప్ట్ లో టెన్షన్ ని మనం 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తాం కదమ్మా, ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్. ఓకే, సో ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో టీ కాస్ థీటా 1, టీ కాస్ థీటా 2 అవి క్యాన్సిల్ అయిపోతాయి, హారిజంటల్ కాంపోనెంట్సే మిగులుతాయి. సో టీ కాస్ థీటా 1 ఈక్వల్ టు టీ కాస్ థీటా 2 అవుతుంది. ఇదే క్యాన్సిల్ ఈచ్ అదర్. ఓకే, నెక్స్ట్ అసలు మెయిన్ టాపిక్ వద్దాం, మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్. I hope you get into terms with the term called modes of vibration. Mode of vibration అంటే ఐడియా వచ్చింది. మోడ్ అంటే ఏంటి? ఒక స్ట్రింగ్ ని ప్లగ్ చేసినప్పుడు కానీ, ఒక బార్ ని మనం ఎగ్జైట్ చేయించినప్పుడు కానీ అది మొనాటనస్ గా ఒకలాగే వైబ్రేట్ అవ్వదు. దేర్ ఆర్ డిఫరెంట్ పాసిబుల్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్. రకరకాలుగా వైబ్రేట్ అవ్వచ్చు. ఓకేనా? ఒక డాన్సర్ ఉన్నాడు, డాన్స్ చేయాలంటే ఎప్పుడు ఒకే పాటకి డాన్స్ చేయరు కదా, డిఫరెంట్ వేస్ లో చేస్తారు. అలాగే నీకు చేతికి ఒక గిటార్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి నీకు కనుక గిటార్ ప్లే చేయడం వస్తే ఎప్పుడు ఒకే సాంగ్ ప్లే చేస్తావో, చేయవు కదా, వేరియేషన్ చూపిస్తావు కదా. అలాగే ఒక స్ట్రింగ్ కానీ ఒక రాడ్ కానీ వైబ్రేట్ అయినప్పుడు అది వైబ్రేట్ అయ్యే
పద్ధతి ఒకలాగే ఉండదు, మొనాటనస్ గా డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఒక style లో వైబ్రేట్ అయితే ఒక నోట్ వస్తుంది, ఇంకోలా వైబ్రేట్ అయితే అది మన చెవికి ఇంకోలా అనిపిస్తుంది. ఓకేనా, అలా ఉండబట్టే కదా మ్యూజిక్ అంత రిచ్ గా ఉంటుంది. సో మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ అంటే ఎలా అంటే, ఫస్ట్ మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ అది మనకు తెలియాలి. మనం మార్నింగ్ రాడ్స్ లో 4 కేసెస్ లో చూసాం కదమ్మా, ఫిక్స్డ్ ఫ్రీ తర్వాత ఫిక్స్డ్ ఫ్రీ బార్ అండ్ క్లాంప్డ్ ఎట్ మిడ్ పాయింట్. ఓకేనా, ఎవరైనా చెప్పండి, క్లాంప్డ్ ఎట్ మిడ్ పాయింట్ కేసులో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత? మర్చిపోయారు అప్పుడే. 1/2L ఓకే, 1/2L √y/ρ. ఓకే, సో అలాగే ఇప్పుడు స్ట్రింగ్ విషయంలో 4 కేసెస్ ఉండే ఛాన్స్ లేదు. ఎందుకో చెప్పండి ఎవరైనా. ఫిక్స్డ్ స్ట్రింగ్, ఫ్రీ స్ట్రింగ్ అలా 4 కేసెస్ ఉండవు. వై? స్ట్రింగ్ బోత్ సైడ్స్ ఫిక్స్ అయ్యి టెన్షన్ అప్లై చేస్తేనే అది పాడుతుంది. ఓకేనా, లేకపోతే అది పాడదు, నేను పాడనని చెప్పి ఉంటుంది. ఓకేనా, సో స్ట్రింగ్ కేసులో ఒక ఎండ్ ని ఫిక్స్ చేసి రెండో ఎండ్ ని వదిలేస్తాను సార్, లేకపోతే క్లాంప్ చేస్తాను మిడ్ పాయింట్ అంటే యూ విల్ నాట్ ఎగ్జైట్, యూ కెనాట్ ఎగ్జైట్ ది స్ట్రింగ్. ఓకే, సో స్ట్రింగ్ కేసులో సింపుల్ గా స్ట్రింగ్ విచ్ ఈస్ క్లాంప్డ్ ఎట్ బోత్ ఎండ్స్, అంతే, అదొకటే కేసు. సో చూడండి, ఆ కేసులో ఫ్రీక్వెన్సీ ఎంత? ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, వేవ్ వెలాసిటీ కూడా కాదు యాక్చువల్ గా. వేవ్ వెలాసిటీ అనేది, ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ ని ప్లగ్ చేసినప్పుడు ఆ స్ట్రింగ్ పరిగెడుతుందా, లేకపోతే స్లోగా వెళ్తుందా, లేకపోతే ఇంకెలా వెళ్తుందా మనకు అనవసరం, దట్ ఈస్ ఇమ్మెటీరియల్ టు అస్. ఓకే, వన్ థింగ్ దట్ మ్యాటర్స్ ఈస్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్, అంతేగా. ఇప్పుడు మన చెవికి తేడా వచ్చేది ఎక్కడ, లో నోటు, హై నోటు, లేకపోతే వేరేలా అనిపిస్తుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఎంత వస్తుంది అనేది మ్యాథమెటికల్ ఫార్ములా తెలియాలి కదా. మ్యాజిక్ అంతా ఫ్రీక్వెన్సీలోనే ఉంది. ఒక గిటార్ ప్లే చేసినా, ఒక వైలిన్ ప్లే చేసినా, స్ట్రింగ్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్ ఏది ప్లే చేసినా మీకు ద స్కిల్ ఆఫ్ ది మ్యూజిషియన్ లైస్ ఇన్ హౌ ఎఫెక్టివ్లీ హీస్ చేంజింగ్ ద ఫ్రీక్వెన్సీ. ఓకేనా, డిపెండింగ్ ఆన్ ది నోట్స్. ఓకే, సో ఫ్రీక్వెన్సీ ఎంత అంటే, ఒక స్ట్రింగ్ ని ప్లగ్ చేసినప్పుడు మ్యూ ఎన్ ఇజ్ ఈక్వల్ టు, ఎన్ అంటే చెప్పాను ఒక ఫ్రీక్వెన్సీ కాదని చెప్పాను, మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. మ్యూ ఎన్ ఇజ్ ఈక్వల్ టు NB/2L. ఓకే, ఎన్ అంటే తెలుసు, న్యాచురల్ నెంబర్ 1, 2, 3 అండ్ సో ఆన్. వి అంటే పైన ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది చూసారుగా, వి ఈజ్ ఈక్వల్ టు ఎంత, √T/M. సో వి సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రీక్వెన్సీ N/2L √T/M. ఓకే, N ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. ఇక్కడ N అంటే తెలుసు చెప్పాను కదా, T అంటే టెన్షన్, M అంటే లీనియర్ డెన్సిటీ. మనం ప్రతి కేసులోనూ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కడుతున్నాం కదా. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే N ఈక్వల్ టు 1 పెట్టాలి కదమ్మా. పెడితే ఎంత అవుతుంది చూడండి, సింపుల్ V/2L అవుతుంది, అంతేగా. మ్యూ ఈజ్ ఈక్వల్ టు V/2L. దాన్ని ఎలా రాస్తాం మనం, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2L √T/M. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, ఇందులో హార్మోనిక్స్ చూడండి, ఇప్పుడు ఎలా ఉంటాయి రేషియో, NV/2L అంటున్నాను కదా. N ఈక్వల్ టు 1 పెడితే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చింది, 2 పెడితే 2V/2L, 3 పెడితే 3V/2L. అంటే ఫర్దర్ గా వచ్చే ఫ్రీక్వెన్సీస్ ఏ రేషియోలో ఉంటాయి, 1:2:3, అంతేగా రేషియో. సో మనకి ఫిక్స్డ్ బార్ లో లాగా, ఫ్రీ బార్ లో లాగా రేషియో 1:2:3 ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ హార్మోనిక్స్ అంటే ఏంటి, ఓవర్ టోన్స్ అంటే ఏంటో తెలియాలన్నమాట. చూడండి, హార్మోనిక్స్ అంటే ఏంటి, ఓవర్ టోన్స్ అంటే ఏంటి, ఇక్కడ రాస్తున్నాను నేను, హార్మోనిక్స్ అండ్ ఓవర్ టోన్స్. ఓకేనా, ఫస్ట్ హార్మోనిక్స్ చూద్దాం. మీకు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే N ఈక్వల్ టు 1 పెడితే సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది 1/2L √T/M కదా, దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ హార్మోనిక్. ఓకేనా, అలాగే నెక్స్ట్ మోడ్ ఏంటి, N ఈక్వల్ టు 2 పెడతాం కదమ్మా, ట్వైస్, రెండింతలు ఉంటుంది ఫ్రీక్వెన్సీ. ఓకేనా, 2V/2L ఆ 2/2L ఇంటూ √T/M, దట్ ఈస్ కాల్డ్ సెకండ్ హార్మోనిక్. అంటే సింపుల్, N ఈక్వల్ టు 1 అయితే ఫస్ట్ హార్మోనిక్, 2 అయితే సెకండ్ హార్మోనిక్, 3 అంటే థర్డ్ హార్మోనిక్. మరి ఓవర్ టోన్స్ అంటే ఏంటంటే, ఓవర్ టోన్ అన్నప్పుడు ఏం చేయాలి, అసలు ఓవర్ టోన్ అంటే అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అవడమే N ఈక్వల్ టు 2 దగ్గర స్టార్ట్ అవుతుంది, అంటే ఎక్స్క్లూడింగ్ ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ.
ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాక నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓవర్ టోన్. సో ఫస్ట్ ఓవర్ టోన్ అంటే అర్థం ఏంటి? ఓవర్ టోన్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ? 2 దగ్గర కదా. సో ఫస్ట్ ఓవర్ టోన్ మీన్స్ n ఈక్వల్ టు 2. ఫస్ట్ ఓవర్ టోన్ అంటే n ఈక్వల్ టు 2. నెక్స్ట్ సెకండ్ ఓవర్ టోన్ అంటే n ఈక్వల్ టు 3. సో అది క్లారిటీ ఉండాలమ్మా. సో ఇక్కడ నేను రాసాను చూడండి, ఫస్ట్ ఓవర్ టోన్ అంటే n ఈక్వల్ టు 2, సెకండ్ ఓవర్ టోన్ అంటే n ఈక్వల్ టు 3. సో మిమ్మల్ని ప్రాబ్లమ్స్ లో కన్ఫ్యూజ్ చేయడానికి ఏమడగచ్చు, క్యాలిక్యులేట్ ది స్ట్రింగ్ ఇచ్చేసి దాని ఇలా వైబ్రేట్ అవుతుంది, దాని లీనియర్ డెన్సిటీ టెన్షన్ చెప్పేసి క్యాలిక్యులేట్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫస్ట్ ఓవర్ టోన్ అంటారు. ఫస్ట్ ఓవర్ టోన్ అంటే ఫస్ట్ అని కనిపిస్తుంది కాబట్టి n ఈక్వల్ టు 1 పెడితే కాదు, ఫస్ట్ ఓవర్ టోనా ఫస్ట్ హార్మోనిక్ ఏది అడిగారో చూడాలి. ఫస్ట్ హార్మోనిక్ అని అడిగారు అనుకోండి, n ఈక్వల్ టు 1 పెట్టి కట్టేయండి, 1/2L రూట్ T బై m అయిపోయింది, దట్స్ క్లోజ్. ఫస్ట్ ఓవర్ టోన్ అని అడిగితే మీరు n ఈక్వల్ టు 2 పెట్టి కట్టాలి, అంటే డబుల్ అన్నమాట. ఓకే, సో అదొకటి క్లారిటీ ఉండమ్మా. నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ గీసాను చూడండి, లూప్స్. ఫస్ట్ ఫండమెంటల్ మోడ్ లో ఏమవుతుంది, సింపుల్ ఒకే లూప్, ఓకేనా, ఒకటే లూప్. మీకు ఒక ఫార్ములా చెప్పాను ప్రతిసారి మనకు వచ్చింది అల్ట్రాసానిక్స్ లో కూడా, గుర్తుందా? ఫండమెంటల్ మోడ్ లో లాండా ఈజ్ ఈక్వల్ టు 2t అని చెప్పాను కదా, అలాగే లాండా ఈజ్ ఈక్వల్ టు 2L అని కూడా రాసాం కదా. సో ఇక్కడ అది ప్రూవ్ అవుతుంది కదా చూడండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య లెంగ్త్ ఎంత? L, లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్. కానీ వేవ్ లో సగమే వచ్చింది ఇక్కడికి, వేవ్ పూర్తి వేవ్ అంటే ఇది కదా. సో λ/2 వేవ్ యొక్క లెంగ్త్, స్ట్రింగ్ లెంగ్త్ ఎంత? L. సో L ఈక్వల్ టు λ/2 కదా. ఇన్ ఫండమెంటల్ మోడ్ ది వేవ్ లెంగ్త్ ఆఫ్ ది వేవ్ జనరేటెడ్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ది లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్. లాండా ఈజ్ ఈక్వల్ టు 2L ఆర్ L ఈజ్ ఈక్వల్ టు λ/2. ఫర్దర్ గా ఏమవుతుందంటే 2 times 3 times పెరుగుతుంటే వెళ్తుంది, ఎందుకంటే 2 లూప్స్ వస్తాయి సెకండ్ n ఈక్వల్ టు 2 లో. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఓవర్ టోన్ ఆర్ సెకండ్ హార్మోనిక్ లో 2 లూప్స్ వచ్చినాయి, అలాగే థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్ టోన్ లో 3 లూప్స్ వచ్చినాయి. సో ఈ L కి లాండాకి మధ్య రిలేషన్ కూడా తెలియాలమ్మా. ఫండమెంటల్ లో అయితే L ఈక్వల్ టు λ/2, అదే సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్ లో అయితే L ఈక్వల్ టు లాండా, అంటే 2 λ/2 అన్నమాట. అదే థర్డ్ హార్మోనిక్ లో వచ్చేటప్పటికి L ఈక్వల్ టు 3 λ/2. సో ఈ మోడ్స్ కూడా క్లారిటీగా ఉండాలి. ఓకే, ఇక్కడ నేను ఒకటి కూడా చెప్తాను, ప్లగ్ చేసినప్పుడు మోడ్స్ ఇలా ఉండకపోవచ్చు, ఒకసారి మనం ఎక్కడ ప్లగ్ చేసామని దాన్ని బట్టి కూడా మోడ్ ఆఫ్ వైబ్రేషన్ మారుతుంది. అది నెక్స్ట్ టాపిక్ నేను చెప్తాను. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ 1 minute అమ్మా, నెక్స్ట్ నోట్ చేశాను నేను, చూడండి. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ స్ట్రింగ్, అదే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్ కి ఎంత అంటే ఇంత కదా. ఇందులో మీరు చూడండి ఒకసారి, ఫ్రీక్వెన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఒకటి mu is proportional to 1/L, mu is proportional to root T, and mu is proportional to 1/√m, అంతే కదా. 1/1 ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, mu is proportional to 1/L అంటే ఏంటి? లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ కి ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది, అంతే కదా. మీరు వీడియోస్ ఉంటాయి కదమ్మా యూట్యూబ్ లో, వీణ ప్లే చేసే వీడియోస్ కానీ గిటార్ ప్లే చేసేటప్పుడు కానీ ఫింగర్స్ ఇలా పెట్టి ప్లగ్ చేస్తుంటారు, ఓకేనా. ప్లగ్ చేసినప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, ఇలా ప్లగ్ చేయడం వల్ల ఏంటి సార్ అంటే వేరు వేరు స్ట్రింగ్స్ ని ప్లగ్ చేస్తారు, అదొకటి. స్ట్రింగ్ ని మనం ప్లగ్ చేసినప్పుడు చిన్న డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇది ఒక స్ట్రింగ్ అనుకోండి, వీణకున్న ఒక స్ట్రింగ్ ఇది. దీన్ని మనం ఇక్కడ ప్లగ్ చేస్తే ఒక ఫింగర్ తో, అప్పుడు ఎఫెక్టివ్ లెంగ్త్ ఎంత అవుద్దో తెలుసా? ఇది లెంగ్త్ అవుద్ది L, ఓకేనా. ఇదే స్ట్రింగ్ ని ఇక్కడ ప్లగ్ చేస్తే అప్పుడు ఎఫెక్టివ్ లెంగ్త్ ఇది అవుద్ది. సో బై మూవింగ్ ద ఫింగర్స్ లైక్ దిస్ ఆన్ ద స్ట్రింగ్స్, ఆ మ్యూజిషియన్ ఏం చేంజ్ చేస్తున్నారు అది ఆయన తెలియకపోవచ్చు, మార్చే ఆయనకి ఆ ఫిజిక్స్ తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుస్తుంది కదా. మనం ఎప్పుడైతే ఇలాగా ఫింగర్స్ ని డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనం ప్లగ్ చేస్తామో, వీఆర్ ఇన్ అదర్ వర్డ్స్ చేంజింగ్ ద లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్, అంతే కదా. లెంగ్త్ ని అంటే లెంగ్త్ అంటే మనం తీగనేమి సాగదీయట్లేదు, కంప్రెస్ చేయట్లా, మనం ఏం చేస్తున్నాం? ఎఫెక్టివ్ లెంగ్త్ మారుస్తున్నాం. ఇప్పుడు ఇలా నొక్కుతున్నాం కదా, నొక్కినప్పుడు ఏమవుతుంది? అక్కడి నుంచి ఆరిజిన్ స్టార్ట్ అవుతుంది, x = 0. సో లెంగ్త్ ఏమవుతుంది? మారుతుందిగా.
సో లెంగ్త్ మారినప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమవుద్ది, మారుతుంది. సో ఫ్రీక్వెన్సీ మారడాన్ని ఒకసారి 1 minute. ఓకే, am I audible అమ్మా? Yes, sir. Okay, so how the length of the string affects the frequency. ఓకేనా? సో ఇలా మూవ్ చేస్తే లెంగ్త్ మారుతుంది. తర్వాత మ్యూ ఈస్ ప్రపోర్షనల్ టు రూట్ టీ. ఒక మ్యూజిషియన్ దీన్ని మార్చగలరు అంటారు, చెప్పండి. టెన్షన్ ని మార్చి తన ఫ్రీక్వెన్సీని మార్చగలరా? ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కి అప్లై చేయండి మీ నాలెడ్జ్ ని. గిటార్కో లేకపోతే వైలిన్కో వీణకో అప్లై చేయండి. టెన్షన్ మారిస్తే ఫ్రీక్వెన్సీ మారద్ది ఫిజిక్స్ ప్రకారం, డౌటే లేదు. కానీ మ్యూజిషియన్స్ ఆ పని చేస్తారా? ఆలోచన రావట్లేదా? టెన్షన్ ఎలా మార్చాలమ్మా? టెన్షన్ ఎలా మారుస్తాం మనం? గట్టిగా సాగదీసి పెడితే టెన్షన్ పెరుగుద్ది, లూజ్ చేస్తే టెన్షన్ తగ్గుద్ది. అది మ్యూజిషియన్ చేస్తారా అని అంటున్నాను. Yes, sir. చేస్తారా? Yes, sir. ఇప్పుడు ప్రాక్టికల్ గా నేను కూర్చొని ఒక చోట వేణు వాయిస్తున్నానండి. లేకపోతే గిటార్ షారూఖ్ ఖాన్ లాగా గిటార్ వాయిస్తున్నాను. వాయించేటప్పుడు ప్రతిసారి స్ట్రింగ్ ని ఆపేసి దాన్ని టైట్ చేసి దాన్ని ఏమో ఇచ్చేసి అలా చేయం కదా మనం జనరల్ గా. సో అదేంటి, స్టార్టింగ్ లో క్యాలిబ్రేషన్ చేసేసి ఆ తయారు చేసిన వాళ్ళు ఒక దాన్ని ఏదో ట్యూనర్ అంటారు కదా, ట్యూనర్ తో ఫిక్స్ చేసేస్తారు. సో టీని మనం ప్రాక్టికల్ గా మార్చాం, ఓకేనా, అది ఫిక్స్ అయిపోతుంది. తర్వాత మ్యూజిషియన్ కొత్త కొత్త ఫ్రీక్వెన్సీస్ ని, లో నోట్స్ ని, హై నోట్స్ ని జనరేట్ చేసే ఈ అద్భుతమైన స్కిల్ లో తో పాటు అతనికి హెల్ప్ చేసేది ఎవరు? ఎం. ఓకేనా? మీరు కొన్ని ఇమేజెస్ పెడతాను, ఆల్రెడీ వీడియోస్ చూసుంటే తెలిసి ఉంటది. స్ట్రింగ్స్ 4-5 ఉంటాయి కదా, గిటార్కో వైలిన్కో లేకపోతే వీణకో. 4 ఒక మందంగా ఉండవు. ఒకటి బాగా సన్నగా తీగ ఉంటుంది, ఒకటి లావుగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఎవరన్నా, సన్నగా ఉన్న తీగకి ఎం ఎక్కువ, లావుగా ఉన్న తీగకి ఎం ఎక్కువ అంటారా? సన్నగా ఉన్నది ఏంటి? ఎం దేనికి ఎక్కువ అంటున్నాను? ఫ్రీక్వెన్సీ అడుగుతున్నా. లావుగా ఉన్న తీగు మంచి పుష్టిగా ఉన్న మనిషి. పొడవు అన్నిటికీ ఒకటే కదమ్మా. ఇప్పుడు స్ట్రింగ్స్ పెట్టినప్పుడు అన్నిటికీ లెంగ్త్ ఒకటే ఉంటుంది కదా, లెంగ్త్ కామన్. ఇక్కడ నేను లీనియర్ డెన్సిటీ అంటే ఏమని చెప్పాను? మాస్ పర్ యూనిట్ లెంగ్త్ అన్నా. లెంగ్త్ అన్నిటికీ ఒకటే. మాస్ కదా, బరువు ఏది ఎక్కువ ఉంటే అదే కదా లీనియర్ డెన్సిటీ ఎక్కువ. బరువు దేనికి ఎక్కువ ఉంటుంది? కామన్ సెన్స్, లావుగా ఉన్న తీగకి బరువు ఎక్కువ ఉంటుంది, ఓకేనా? సో ఉన్న 4 తీగల్లో ఏ తీగ అయితే లావుగా ఉందో ఆ తీగకి ఎం ఎక్కువ, లీనియర్ డెన్సిటీ ఎక్కువ. లీనియర్ డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ ప్రకారం చెప్పండి, ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న నోట్ వస్తుందా, లో ఫ్రీక్వెన్సీ నోట్ వస్తుందా? లో ఫ్రీక్వెన్సీ. అంతే కదా. ఇప్పుడు మ్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏమన్నా అక్కడ ఫార్ములాలు చూడండి, మ్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/√m. అంటే ఎం వాల్యూ ఎక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ, ఆ స్ట్రింగ్ లోంచి వచ్చే సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుందనే కదా అర్థం. అంటే నీకు మ్యూజిక్ లో ఏఆర్ రెహమాన్ ఒక మంచి పాట ప్లే చేద్దాం అనుకుంటున్నాం మనం, గిటార్ మీద వైలిన్ మీద ప్లే చేస్తున్నప్పుడు ఎక్కడో హై నోట్ వచ్చింది, బాగా హై నోట్ వచ్చినప్పుడు నువ్వు లావుగా ఉన్న తీగని ప్లగ్ చేసావు అనుకో, ఏమవుతుంది? లావుగా ఉన్న తీగ అంటే ఎం ఎక్కువ, ఎం ఎక్కువ అంటే మ్యూ తక్కువ, అంటే లో ఫ్రీక్వెన్సీ నోట్ వస్తుంది. అది కాదు కరెక్ట్. సో ఉన్న స్ట్రింగ్స్ లో ఏదైతే సన్నగా ఉంటుందో స్ట్రింగ్ ఎం, సారీ థిక్నెస్ తక్కువ ఉంటుందో ఆ స్ట్రింగ్ కి ఎం తక్కువ కదా, లీనియర్ డెన్సిటీ తక్కువ. లీనియర్ డెన్సిటీ తక్కువ అయితే ఈక్వేషన్ ఏం చెప్తుంది? ఫ్రీక్వెన్సీ ఎక్కువ అని అర్థం. అంటే మీరు ఎవరి దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉంటే ఒకసారి టచ్ చేసి చూడండి. నేను క్లాస్ అయితే యాక్చువల్గా ఏం చేస్తాను, నేను క్లాస్ ఉన్నప్పుడు రెగ్యులర్ గా మా మిస్సెస్ దగ్గర వైలిన్ ఉంది, ఆ వైలిన్ తీసుకెళ్ళిపోతా క్లాస్ కి. తీసుకెళ్ళి ఒకసారి మొత్తం అంతా చూపిస్తే ఆ స్ట్రింగ్స్ టచ్ చేస్తున్నప్పుడు పిల్లల్ని ప్లగ్ చేయమంటా, ఒకసారి
ప్లగ్ చేయనప్పుడు సన్నగా ఉన్న తీగను ప్లగ్ చేసినప్పుడు మన చెవికి అది షార్ప్ గా తగులుతుంది. సన్నగా ఉన్న స్ట్రింగ్ ని ప్లగ్ చేసినప్పుడు హై ఫ్రీక్వెన్సీ నోట్ వస్తుంది. లావుగా ఉన్న తీగను ప్లగ్ చేసినప్పుడు లో ఫ్రీక్వెన్సీ నోట్ వస్తుంది. ఓకేనా? సో ఫ్రీక్వెన్సీ మారుతుందిగా, అదే కదా మ్యూజిషియన్ కావాల్సింది చెవికి మనకి మెలిఫిలస్ గా రావడానికి. సో ఇదమ్మా ఫిజిక్స్. వాట్ ఈస్ ద ఫిజిక్స్ ఆఫ్ స్ట్రింగ్ బేస్డ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇది. సో మ్యూజిషియన్స్ దే vary the frequency by adjusting either the length L, effective length L, or the strings. ఏ స్ట్రింగ్ ని ప్లగ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఎం మారుతుంది కాబట్టి, సారీ ఫ్రీక్వెన్సీ మారుతుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు వ్యారీ చేస్తారనమాట ఫ్రీక్వెన్సీని. సో ఇది ఓకేనా? సో నెక్స్ట్ స్లైడ్కి వస్తే, తర్వాత స్ట్రింగ్ ని ప్లగ్ చేసినప్పుడు ఒక ట్రాన్స్వర్స్ వేవ్ ప్రాపగేట్ అవుతుంది, అంతే కదా? ట్రాన్స్వర్స్ వేవ్ ప్రాపగేట్ అవుతుందంటే ఎనర్జీ ప్రాపగేట్ అవుతున్నట్టే కదా. అసలు ఎనర్జీని మోసుకెళ్లే పోస్ట్ మ్యానే కదా వేవ్ అంటే. సునామీ అనే వేవ్ ఎర్త్ క్వేక్ లో జనరేట్ అయిన ఎనర్జీని, పార్ట్ ఆఫ్ ది ఎనర్జీని పోస్ట్ దాకా పోస్ట్ మ్యాన్ లా తీసుకెళ్తుంది అది. ఓకేనా? సో వేవ్స్ ఆర్ క్యారియర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ట్రాన్స్వర్స్ వేవ్ ఎప్పుడైతే ప్రాపగేట్ అవుతుందో స్ట్రింగ్ లో, అది ఎనర్జీని ప్రాపగేట్ చేస్తుందిగా. సో ఎనర్జీ డెన్సిటీ ఎంత అంటే 2π² a స్క్వేర్ m మ్యూ స్క్వేర్ లాండా. ఏ అంటే మీకు తెలుసు యాంప్లిట్యూడ్ అది. ఓకేనా? m అంటే చెప్పాను కదా మాస్ పర్ యూనిట్ లెంగ్త్, మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ, లాండా అంటే లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ఎంత. ఓకేనా? సో పర్ యూనిట్ లెంగ్త్ కి రాస్తే ఏం చేయాలి, దీన్ని లాండాతో భాగించాలి. లాండాతో భాగించాం కాబట్టి ఇక్కడ లాండా క్యాన్సిల్ అయిపోయింది చూడండి. 2π² a స్క్వేర్ m మ్యూ స్క్వేర్. ఇక్కడ కూడా చూడండి, మీరు ఎప్పుడు కూడా కొన్ని కాన్స్టెంట్ గా ఉంటాయి. కాన్సెప్ట్ మారినా వాటి డిపెండెన్స్ మారదు. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, సింపుల్ హార్మోనిక్ డాంప్డ్ లో కూడా ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అని చెప్పాను. అది ఇక్కడ మారలా, సేమ్ ఇలాగే ఉంది చూసారా. యాంప్లిట్యూడ్ డబుల్ అయితే ఎనర్జీ 4 టైమ్స్ పెరుగుతుంది. అలాగే ఫ్రీక్వెన్సీ కూడా అంతే కదమ్మా. చూడండి ఇక్కడ కూడా ఏమైంది, ఎనర్జీ డెన్సిటీ పర్ యూనిట్ లెంగ్త్ ప్రపోర్షనల్ టు మ్యూ స్క్వేర్ కదా. సో ఫ్రీక్వెన్సీ డబుల్ అయితే ఎనర్జీ 4 టైమ్స్ పెరుగుతుంది. ఓకేనా? సో ఆ డిపెండెన్స్. అలాగే పవర్ ఎంతంటే సింపుల్, ఈ పర్ యూనిట్ లెంగ్త్ ఎనర్జీ డెన్సిటీని వెలాసిటీతో గుణిస్తే, వేవ్ వెలాసిటీతో గుణిస్తే మీకు పవర్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ట్రాన్స్వర్స్ ఇంపిడెన్స్. ఓకేనా? ఎవరైనా ఇంపిడెన్స్ అనే పదానికి మీనింగ్ చెప్పండి. వాట్ యు మీన్ బై ఇంపిడెన్స్? మీకు తెలిసింది చెప్పండి. రెసిస్టెన్స్ కి యూజ్ చేస్తారు. జనరల్ గా ఏసీ సర్క్యూట్స్ లో రెసిస్టెన్స్ అనం కదా, ఇండక్టివ్ రియాక్టెన్స్. ఇంపిడెన్స్ అంటే, ఇంపిడెన్స్ అంటే జనరల్ గా ఫిజిక్స్ వదిలేద్దాం, ఇంగ్లీష్ లో అర్థం అవరోధం, అంతే కదా, అబ్స్ట్రక్షన్. ఓకేనా? ట్రాన్స్వర్స్ ఇంపిడెన్స్ అంటే, ట్రాన్స్వర్స్ వేవ్. ఒక స్ట్రింగ్ ని ప్లగ్ చేసినప్పుడు ఏ ట్రాన్స్వర్స్ వేవ్ ఈజ్ జనరేటెడ్ విచ్ ప్రాపగేట్స్ అలాంగ్ ద స్ట్రింగ్, అంతే కదా. కానీ ఆ వేవ్ ప్రాపగేషన్ కి ఈ స్ట్రింగ్ కొంత అబ్స్ట్రక్షన్ కలగజేస్తుంది బై నేచర్. అది ఇప్పుడు ఒక వైర్ లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఆ వైర్ ఏం చేస్తుంది, కరెంట్ ఫ్లోని అపోజ్ చేస్తుందిగా, దాన్నే మనం రెసిస్టెన్స్ అని పిలుస్తాం, అంతేగా. అలాగే ఇక్కడ వేవ్స్ విషయంలో కూడా కరెంట్ లో రెసిస్టెన్స్ ఎలాగో, ఒక స్ట్రింగ్ అనేది తన గుండా ఒక ట్రాన్స్వర్స్ వేవ్ మూవ్ అవడానికి కొంత అబ్స్ట్రక్షన్ కలిగిస్తుంది. దట్ ఈస్ వాట్ వి కాల్ ట్రాన్స్వర్స్ ఇంపిడెన్స్. ఓకే, ట్రాన్స్వర్స్ ఇంపిడెన్స్ దాన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, చూడండి, ట్రాన్స్వర్స్ ఫోర్స్ బై ట్రాన్స్వర్స్ వెలాసిటీ. సింపుల్. ట్రాన్స్వర్స్ ఫోర్స్ ని ఎఫ్ అనుకుంటే ట్రాన్స్వర్స్ వెలాసిటీ వి అయితే, దాన్ని ఎలా కూడా రాయొచ్చు మనం. ఫోర్స్ అంటే జనరల్ గా టెన్షనే కదా స్ట్రింగ్ లో, వి అంటే వెలాసిటీ. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు టీ బై వి. సో ట్రాన్స్వర్స్ ఇంపిడెన్స్ ఈజ్ గివెన్ బై ద రేషియో ఆఫ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ టు ది వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు టీ బై వి. ఓకేనా? సో ఇది ఎలా వచ్చింది సార్, మ్యూవి అంటే సింపుల్. ఇక్కడ నేను మ్యూను ఎం అని 2 అక్షరాలు వాడుతున్నా, ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా, 2 ఒకటేనమ్మా. మరి 2 ఎందుకు రాస్తున్నారు సార్ అంటే, మనకి ఏ సింబల్ వాడతారని తెలియదు కదా, 2 మీకు అలవాటు అవుతాయి అని రాస్తున్నా. మ్యూ అన్న ఎం అన్న ఇక్కడ ఒకటే, బోత్ 2 ఏంటి, లీనియర్ డెన్సిటీ. ఓకేనా? సో ఇది ఎలా వచ్చింది సార్ అంటే సింపుల్, ఏం లేదు, మీకు వి ఈజ్ ఈక్వల్ టు ఎంత, రూట్ ఆఫ్ టీ బై మ్యూ అనుకోండి. అది ఎం అంటే అయినా మ్యూ అని ఒకటే కదా. అప్పుడు టీ ఎంత అవుద్ది, అప్పుడు మ్యూ వి స్క్వేర్ అవుద్ది కదా. ఓకేనా?
సో టీ వాల్యూ మ్యూ వి స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, z టీ బై వి కదమ్మా. టీ అంటే ఎంత వచ్చింది, మ్యూ వి స్క్వేర్ బై వి అంటే ఎంత అవుద్ది, మ్యూ వి. మ్యూ వి అని రాయొచ్చు, మనం ఎం అనుకున్నాం అనుకోపోని ఎంవి అని రాయొచ్చుగా. సో ట్రాన్స్వర్స్ ఇంపిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ ది ప్రొడక్ట్ ఆఫ్ లీనియర్ డెన్సిటీ అండ్ వేవ్ వెలాసిటీ. ఓకేనా. సో ఎం ఇంటూ వి అని రాయొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్వర్స్ ఇంపిడెన్స్. సో ట్రాన్స్వర్స్ ఇంపిడెన్స్ అనేది దేని స్ట్రింగ్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుంది అమ్మా. అంతేగాని మనకు ఫార్ములాలో చూడటానికి అలా అనిపిస్తుంది కానీ ఇంపిడెన్స్ అనేది అది దాని నేచర్. అది రెసిస్టెన్స్ ఎలాగైతే ఆ ఎలిమెంట్ యొక్క నేచర్ కదా, అది మనం రెసిస్టెన్స్ ఏం వాడుతున్నాం, టంగ్స్టన్ వాడుతున్నాం, ఏది వేరేది వాడుతున్నాం అని దాన్ని బట్టి కదా. సో రెసిస్టెన్స్ అనేది దాని నేచర్ కాబట్టి, అలాగే ఇక్కడ ఇంపిడెన్స్ కూడా బై నేచర్ అనమాట. ఓకే. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంబి. ఇక్కడ ఒకటి వస్తుందమ్మా, అంటే దీనికి రిలవెంట్ కాదు కానీ ఎగ్జాక్ట్ గా కొన్ని 1-2 సార్లు అడిగారు. ఇది నోట్ చేసుకోండి, నోట్స్ లో నేను రాయడం మర్చిపోయాను. స్పెసిఫిక్ అకౌస్టిక్ ఇంపిడెన్స్ అంటే ఇంపిడెన్స్ అని వచ్చింది కాబట్టి నాకు గుర్తొచ్చింది. స్పెసిఫిక్ అకౌస్టిక్ ఇంపిడెన్స్ అని ఒక క్వాంటిటీ ఉంటుంది. అకౌస్టిక్ ఇంపిడెన్స్ అంటే సౌండ్ వేవ్ ప్రాపగేషన్ కి ఆ మీడియం ఆఫర్ చేస్తున్న ఇంపిడెన్స్ అనమాట. స్పెసిఫిక్ అకౌస్టిక్ ఇంపిడెన్స్. దాని యూనిట్స్ అడుగుతున్నారు అన్నమాట. యూనిట్స్ ఏంటంటే రేల్, RAYL. ఓకేనా. ఇది నేను 1-2 సార్లు పీజీ సెట్ లో చూశాను. స్పెసిఫిక్ అకౌస్టిక్ ఇంపిడెన్స్ యూనిట్స్ రేల్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, దీంట్లో ఇది క్లోజ్ అవుతుంది. మనం జనరల్ గా ఏమవుతుందంటే వెన్ ఏ స్ట్రింగ్ ఈస్ ప్లక్డ్ ఇట్ వైబ్రేట్స్ ఇన్ ట్రాన్స్వర్స్ మోడ్ అండ్ ద ఫ్రీక్వెన్సీ ఈస్ గివెన్ బై ఎంత ఫ్రీక్వెన్సీ, NV by mu is equal to N by 2L root of T by M. అంటే NV by 2L ఎలా అని రాయొచ్చు కదా. ఓకేనా. సో N అంటే ఇక్కడ ఏంటి, 1, 2, 3 అండ్ సో ఆన్. ఓకేనా. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఉంది, ఎప్పుడు ఇలాగే ఉండదండి పరిస్థితి. మనం స్ట్రింగ్ ని ఎక్కడ ప్లగ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇందాక అన్నాను చూసారా, మనం ఎక్కడ ప్లగ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఎఫెక్టివ్ లెంగ్త్ మారుతుంది. ఎఫెక్టివ్ లెంగ్త్ మారితే జనరేట్ అయిన ఫ్రీక్వెన్సీ కానీ ఆ ఫీల్ అయ్యే టెంబర్ అది కూడా మారుతుంది. ఓకేనా. ఎలా అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇక్కడ ఒక స్ట్రింగ్ డయాగ్రామ్ గీసాను కదా, ఈ స్ట్రింగ్ దాని లెంగ్త్ అంతా L. ఓకేనా. ఈ స్ట్రింగ్ ని నేను మిడ్ పాయింట్ దగ్గర ప్లగ్ చేశాను. ప్లకింగ్, ఇప్పుడు స్ట్రింగ్ ని ప్లగ్ చేయకుండా అది వైబ్రేట్ అవ్వదు కదమ్మా, వీ హ్యావ్ టు ప్లగ్ ఇట్. సో వెన్ యూ ప్లగ్ ద స్ట్రింగ్ అట్ ద మిడ్ పాయింట్, సో L=L/2 దగ్గర ప్లగ్ చేస్తే ఏమవుతుందంటే విచిత్రంగా కొన్ని హార్మోనిక్స్ మిస్ అవుతాయి. ఎందుకు మిస్ అవుతాయి అంటే, ఇప్పుడు మనం వెన్ యూ ప్లగ్ అట్ ద మిడ్ పాయింట్, ఓకేనా, మీరు మోడ్స్ గీసినప్పుడు చూసుంటారు కదా, నేను ఒకసారి వెనక్కి వెళ్తున్నాను మీకు అర్థం కావడానికి. ఇక్కడ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ మోడ్ లో సెంటర్ లో ఏమొచ్చింది, యాంటీ నోడా నోడా, చూసి చెప్పండి. యాంటీ నోడ్ సార్. యాంటీ నోడ్ వచ్చింది. అదే ఫస్ట్ ఓవర్ టోన్ ఆర్ సెకండ్ హార్మోనిక్ లో సెంటర్ లో ఏమొచ్చింది చూడండి, నోడ్ వచ్చింది సార్. తర్వాత మళ్ళీ థర్డ్ కి వెళ్ళేటప్పటికి మళ్ళీ యాంటీ నోడ్ వచ్చింది. అలా వస్తుంది కదా. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే, వెన్ యూ ఆర్ ప్లకింగ్ ద స్ట్రింగ్ అట్ ద మిడ్ పాయింట్, ఇన్ అదర్ వర్డ్స్ యూ ఆర్ ఫోర్సింగ్ ద స్ట్రింగ్ టు వైబ్రేట్ ఇన్ ఎ మోడ్ సచ్ దట్ దెర్ ఈస్ ఆల్వేస్ యాంటీ నోడ్ అట్ ది మిడ్ పాయింట్. అంతేగా, నువ్వు ఎక్కడైతే ప్లగ్ చేసావో అక్కడ వైబ్రేట్ అవుతుంది కదా ఖచ్చితంగా. స్ట్రింగ్ ప్లగ్ చేసిన చోట వైబ్రేట్ అవ్వకుండా ఎందుకు ఉంటుంది, వైబ్రేట్ అవుద్ది. వైబ్రేట్ అవుతుందంటే అక్కడ యాంటీ నోడే వస్తుంది కదా. సో మధ్యలో ఏమవుతుంది, ఇప్పుడు సెంటర్ లో ప్లగ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఈ డయాగ్రామ్ తప్పు కదా, ఇది తప్పు. ఇది ఏంటిది నేను వేసింది, పాసిబుల్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ అంతేగాని ప్రతి సందర్భంలోనూ ఇదే ఆర్డర్లో వైబ్రేషన్స్ వస్తాయని కాదు కదమ్మా. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వెన్ స్ట్రింగ్ ప్లక్డ్ అట్ మిడ్ పాయింట్ అన్నప్పుడు ఇది రాదుగా, అసలు ఈ మోడ్ ఉండదు. ఎందుకు ఉండదు, ఇక్కడ సెంటర్ లో నోడ్ వచ్చింది, సెంటర్ లో నోడ్ వచ్చే ఛాన్సే లేదు, ఎందుకని నేను సెంటర్ లో ప్లగ్ చేశాను. సో సెంటర్ లో ఎప్పుడు యాంటీ నోడ్ రావాలి, అంటే ఈ సెకండ్ది మిస్ అయిపోద్దిగా. అంటే n=2 అంటే ఏదది, సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్ విల్ బి లాస్ట్, అది మిస్ అవుతుంది. సెకండే కాదు ఇంకోటి మిస్ అవుద్ది, ఫోర్త్ కూడా మిస్ అవుద్ది. సెకండ్, ఫోర్త్, సిక్స్త్, ఎయిత్,
అంటే ఈవెన్ హార్మోనిక్స్ అన్ని కూడా మిస్ అవుతాయి సెంటర్ దగ్గర ప్లగ్ చేసినప్పుడు. అలా కాకుండా ఈసారి నువ్వేం చేసావంటే, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, సెంటర్ దగ్గర కాకుండా 1/3 అంటే L/3 దగ్గర ప్లగ్ చేస్తావు. అప్పుడు ఏమవుతుందో తెలుసా విచిత్రంగా, అప్పుడు 3 L/3 అంటే 3 కదమ్మా, 3, 6, 9, 12 ఈ హార్మోనిక్స్ అన్ని కూడా మిస్ అయిపోతాయి, దే ఆర్ ఆబ్సెంట్. ఓకే, సో ఇది ఎందుకు చెప్తున్నారు సార్ మాకంటే, ఏది హార్మోనిక్ మిస్ అవుతుంది అనేది ఏంటంటే, ఇప్పుడు మీకు ప్రాబ్లం ఇచ్చాడు, ఒక స్ట్రింగ్ అన్నాడు, దాని లీనియర్ డెన్సిటీ ఇచ్చాడు, టెన్షన్ ఇచ్చాడు, లెంగ్త్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, నీకు అన్ని తెలుసు. క్యాలిక్యులేట్ ది వెన్ ద స్ట్రింగ్ ఈస్ ప్లక్డ్ అట్ మిడ్ పాయింట్, జాగ్రత్తగా వినండి, వెన్ ద స్ట్రింగ్ ఈస్ ప్లక్డ్ అట్ మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ ది ఫస్ట్ ఓవర్ టోన్ అని అడిగాడు. ఎంత కడతారు చెప్పండి మీరు? వెన్ ద స్ట్రింగ్ ఈస్ ప్లక్డ్ అట్ మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ ది ఫస్ట్ ఓవర్ టోన్ ఫ్రీక్వెన్సీ అని అడిగాడు. ఫస్ట్ ఓవర్ టోన్ అనగానే మనం ఆవేశంగా ఏమేస్తాం, ఫస్ట్ n = 2 వేస్తాం. అది బ్లండర్ కదా. ఎందుకని? అసలు నువ్వు మిడ్ పాయింట్ దగ్గర ప్లగ్ చేసినప్పుడు 2 అనే మోడే ఉండదు కదమ్మా. ఇప్పుడు చెప్పింది అదే కదా, 2 ఉండదు, 4 ఉండదు, 6 ఉండదు. ఉండనప్పుడు ఫస్ట్ ఓవర్ టోన్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది అప్పుడు? 3 అంటే ప్రాబ్లం లో నువ్వేం చేయాలి, n = 3 పెట్టి ప్రాబ్లం చేయాలి. అంటే 3/2l √t/m కట్టాలి, అంతేగాని 2/2l కాదు. ఓకేనా? సో అందుకని మనం అది మీకు తేడా వస్తుందని చెప్తున్నాను. ఓకేనా? సో డిపెండింగ్ ఆన్ ది పాయింట్ అట్ విచ్ యూ ప్లగ్ ద స్ట్రింగ్, దేర్ ఆర్ సర్టన్ హార్మోనిక్స్ విచ్ విల్ బి absent. సో ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు రియలైజ్ ఆర్ టు ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది హార్మోనిక్స్ ఆర్ absent. సో ఆబ్సెంట్ ఉన్న టైమ్స్ ని, అంటే ఆప్షన్ స్టూడెంట్ కి అటెండెన్స్ వేసి ఎగ్జామ్ పంపించినట్టు ఇలా కుదరదు ఇక్కడ. ఓకేనా? సో ఆబ్సెంట్ అయిన వదిలేసి వాళ్ళు ఏం అడిగారో దాన్ని చూసుకొని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో అందుకే ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో స్ట్రింగ్స్ సంబంధించి మెయిన్ పాయింట్స్ అయితే ఇవే. ట్రాన్స్వర్స్ మోడ్ లో వైబ్రేట్ అవ్వడం, వెలాసిటీ ఏమో √t/m ఉండడం, ఫ్రీక్వెన్సీ ఏమో కన్ఫ్యూజన్ లేదు, 4-5 ఫార్ములాస్ లేవు ఇక్కడ, n/2l √t/m, దట్స్ ఆల్. ఓకే, సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √t, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √m. ఓకే, అలాగే ఎనర్జీ డెన్సిటీ పర్ యూనిట్ లెంగ్త్, అలాగే ట్రాన్స్వర్స్ ఇంపిడెన్స్, ఇన్ అదర్ వర్డ్స్ f/v అనొచ్చు, t/v అనొచ్చు, m/v అని కూడా అనొచ్చు, m/v అనొచ్చు, μ/v అని కూడా అనొచ్చు. అంటే లీనియర్ డెన్సిటీ మల్టిప్లైడ్ బై వేవ్ వెలాసిటీ. ఓకేనా? తర్వాత స్పెసిఫిక్ అకౌస్టిక్ ఇంపిడెన్స్ యూనిట్స్ రేల్ అని పెట్టుకోండి. తర్వాత ఎక్కడ ప్లగ్ చేసింది అనే దాన్ని బట్టి ఏ హార్మోనిక్స్ మిస్ అవుతున్నాయో తెలియాలి. ఓకే, సో ఇదండి. సో వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ చాప్టర్ చాలా మంచి, అంటే నేను చాలా బేసిక్ గానే చెప్పాను ఒక విధంగా చెప్పాలంటే. మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేసి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనే ప్రపంచంలోకి ఈ ఫిజిక్స్ ఆయుధాలతో బయట వెళ్తే అసలు అంత మెలిఫ్లెస్ గా మ్యూజిక్ రావడానికి ఎంత ఫిజిక్స్ ఇన్వాల్వ్ అయింది అనేది అర్థమవుతుందండి. ఓకేనా? సో అంటే బేసిక్స్ అన్ని ప్రొవైడ్ చేసేది మనమే, కాకపోతే ఆ స్కిల్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఇప్పుడు మీరు స్ట్రింగ్స్ గురించి ఫిజిక్స్ మొత్తం చెప్పారు కదా, నా చేతిలో ఒక వైలిన్ పెట్టో గిటార్ పెట్టో మంచి రెహమాన్ సాంగ్ ఒకటి ప్లే చేయండి సార్ అంటే నా వల్ల కాదు. ఓకేనా? నేను అందులో ఉన్న ఫిజిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను, ఆ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ నేను స్కిల్ కూడా నేర్చుకోగలిగితే అది వేరు. ఓకేనా? జనరల్ గా ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు డిగ్రీ లెవెల్లో బిఎస్సి అంటాం, మనం ప్రిన్సిపల్స్ చదువుతాం. బీటెక్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రిన్సిపల్స్ తో ఇన్స్ట్రుమెంటేషన్ చేస్తారు, కొన్ని డివైసెస్ తయారు చేస్తారు. హోలిస్టిక్ గా ఉండాలంటే ఎలా ఉండాలి, ఇప్పుడు వాళ్ళకేమో బేసిక్ ప్రిన్సిపల్స్ మీద గ్రిప్ తక్కువ, మనకేమో ప్రిన్సిపల్స్ చాలా బాగా తెలుసు, అప్లికేషన్ తెలియదు. కానీ ఆ రెండింటి మధ్య ల్యాగ్ ఎప్పుడు ఉంటుంది బిఎస్సికి బీటెక్కి. ఓకేనా? సో అలా ఉండకుండా మనం కొద్ది గొప్ప అప్లికేషన్ సైడ్ కూడా మన ఫోకస్ ఉండాలి. ఓకే, సో ఈ వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడతో సెకండ్ సెమ్ కంటెంట్ అయిందన్నమాట, వేవ్స్ అండ్ ఆసిలేషన్. సో రేపు నేను పొద్దున అన్నట్టుగా 1 minute ఒకసారి రికార్డింగ్ స్టార్ట్ చేసి మీతో మాట్లాడతా.